హలో ఆల్ వెల్కమ్ టు సుబ్బగారి వంటలు. ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీకు మా యూట్యూబ్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను 2 కట్టల గోంగూరని తొడుమలు లేకుండా వలిచి నీటుగా నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను. నేను 2 కట్టల గోంగూరకి 4 టేబుల్ స్పూన్ల పల్లీలని మీడియం ఫ్లేమ్లో దోరగా వాటిని వేయించుకుంటున్నాను. హై ఫ్లేమ్లో వేయించద్దండి, ఎందుకంటే లోపల పప్పు సరిగ్గా వేగదు. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇంకొక గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే గిన్నెలో ముందుగా మనం వలిచి పెట్టుకున్న గోంగూరని నీళ్ళల్లో కొద్ది కొద్దిగా అద్దుకుంటూ మట్టంతా అడుగు పోయిన తర్వాత కొద్ది కొద్దిగా ఆకుని తీసి మనం ఈ ప్యాన్లో వేసి మనం ఉడికించుకుందాం. నేను తీసుకున్న 2 కట్టల గోంగూరకి 15 నుంచి 20 పచ్చిమిరపకాయలు అయితే కారం సరిపోతుందండి. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం తక్కువ వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 20 పచ్చిమిరపకాయలు అయితే కరెక్ట్గా 2 కట్టల గోంగూరకి సరిపోతుంది. ఈ పచ్చడికి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టి పచ్చిమిరపకాయలు బాగా ఉడికేంత వరకు మనం వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిరపకాయ మెత్తగా ఈ విధంగా ఉడికిన తర్వాతే మనం గ్యాస్ అంతా ఆఫ్ చేసి మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా రోట్లో వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను వేసి మెత్తగా వీటిని దంచుకుందాం. ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాతే మొదట పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకొని వాటికి కూరకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా మనం మెత్తగా దంచుకుందాం. ఈ విధంగా పచ్చిమిరపకాయలని మెత్తగా దంచుకున్న తర్వాతే మనం గోంగూరనంతటిని వేసుకొని మెత్తగా నూరుకుందాం. ఈ స్టేజ్లో ఉప్పుని చెక్ చేసి తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. నాకు కొద్దిగా తక్కువ ఉంది, అందుకని నేను కొద్దిగా ఉప్పుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. గోంగూర మెత్తగా మెదిగిన తరువాతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకొని దంచుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్ ముక్క మెదిగినట్టుగా మాత్రమే దంచుకోవాలి. అంతేనండి, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక కుకింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.